ప్రశ్న వస్తే ప్రభుత్వంకి సంబంధించినటువంటి అంశాలు చాలా క్లియర్ కట్గా ప్రభుత్వ భూమి అని చెప్తుంది. సో ఎవరిది భూమి అని కంటే అమ్మడం ఎందుకు వచ్చిందంటే అప్పుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వింటున్నాం మనం. అంటే ప్రధానంగా ఇక్కడ సమస్య అంటే హెచ్యుదా లేకపోతే ప్రభుత్వానిదా అన్నటువంటి ఒక అంశం పక్కన పెడితే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు అంటే ఆల్రెడీ అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అర్ధరాత్రి కూడా అక్కడ ప్రొక్లైన్స్ ఉన్నాయి, జేసీబీలతో వర్క్ కూడా జరుగుతుంది. సో విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి ఇందాక మన మిత్రులు అన్నట్టు. సో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని క్లియర్ కట్గా విద్యార్థి సంఘాలు ముందు నుంచి అడ్డుకుంటున్నాయి, ప్రభుత్వాలు ఒక రకంగా రాజకీయం చేస్తున్నాయి. సో మొత్తం వ్యవహారానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ముందుగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది. మొదటిగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూముల సభ ఒక్కసారి మనము దాని ఒక నేపథ్యం చూసుకుంటే 1974 సంవత్సరంలో 39వ రాజ్యాంగ సవరణ ద్వారా దక్షిణ రాష్ట్రాల్లోనే ఒక విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పేసి ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి రాష్ట్రపతితో గెజిట్ విడుదల చేసి దాదాపు 2320 ఎకరాలు యూనివర్సిటీ కేటాయించారు. అంటే దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు 810 ఎకరాలు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు తీసుకొని వివిధ రూపాల్లో వాళ్ళకి ఇతరులకు అమ్ముకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రభుత్వాలు యూనివర్సిటీ సంబంధించినటువంటి ఎన్ని మిగిలిన 1500 ఎకరాలు మాత్రమే హెచ్యుకి మిగిలినటువంటి భూమి. ఇందులో 400 ఎకరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కోర్టు కేసు ఉంది. 18 సంవత్సరాలు మేము కోర్టుల కేసు ఉంది, మేము కొట్లాడము గెలిచాము, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మీరు కార్పొరేట్ సంస్థలకు అమ్మడం అనేది మేము ప్రశ్నిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీ ప్రభుత్వాల పని ఏంది? యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసము, పరిశోధన విద్యార్థుల కోసము, ఆ యూనివర్సిటీ అవసరాల కోసం ఉపయోగించారు. కానీ మీరు బయట కార్పొరేట్ వ్యక్తులకు అమ్మడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు రేవంత్ రెడ్డి గారికి సరే గెజిట్ నోటిఫికేషన్ ఉంది, గెజిట్ ఉంది కాబట్టి ఎటువంటి యూనివర్సిటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం చేసినటువంటి తప్పిదంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఇట్లా భూములు అమ్ముకుంటే అని చెప్పేసి ఇట్లా కార్పొరేట్ సంస్థలకు అప్పగింది ఆనాడు ఉన్నటువంటి అధికారులు ఆలోచన చేయలే. ఒకవేళ ఆలోచన చేసే ఉంటే ఆ 2300 ఎకరాలు 2300 ఎకరాలు 320 ఎకరాలకు సంబంధించినటువంటి వాటిని యూనివర్సిటీ పేరు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళం. సరే, అది పక్కన పెడదాం. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఇప్పుడు ఏం మాట్లాడారండి? ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లో వేరే అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించదని చెప్పిండు. ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసము, ప్రజల అవసరాల కోసము, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో లేకపోతే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్లో లేకపోతే దానికి ఉపయోగపడేటువంటి ఏమైనా కార్యక్రమాలకే దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఆయన అధికారంలో ప్రతిపక్షాల నుండి చెప్పిన మాట నేను అధికారం నుండి ఆయన చేతులు చూస్తే పొత్తలేదు. అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వము కావాలని ఆ భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించుకొని దాంట్లో వచ్చేటటువంటి డబ్బులకు ఆశపడి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం కానీ తెలంగాణ విద్యార్థి లోకాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పద్ధతి. కానీ ఇక్కడ ప్రభుత్వ వర్షన్ ఒకలాగా ఉంది. లక్ష్మణ్ గారు, ప్రధానంగా వర్సిటీ భూములు అడ్డుకుంటే సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించినట్లు అవుతుందని కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్పండి ప్రభుత్వం? ఇప్పుడు ఎందుకు ధిక్కరించడం అవుతుందండి? ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అదే ప్రభుత్వ భూమిని హెచ్యు కేటాయించమని చెప్తున్నాం. హెచ్యు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాం. మేము హెచ్యు పేరిట అదే 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయండి. ఎందుకు అమ్ముతున్నారు మీరు? ఎవరి కోసం అమ్ముతున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? దేనికోసం అమ్ముతున్నారు? ఇప్పుడు యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములు అవి అంటే దాదాపు మీకు చెప్పిన ఇప్పుడు విషయం 1974లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, నేను రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి తేడా చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఇందిరాగాంధీ పేరు మీద, రాజీవ్ గాంధీ పేరు మీద వివిధ పథకాలు కానీ వివిధ రూపాలు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి రాజీవ్ గాంధీ యొక్క పేర్లు పెట్టుకొని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, మరి ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వమే కదా దీన్ని కేటాయించింది భూమికి. ఈ భూములకు యూనివర్సిటీ సంబంధించిన భూములు ఇందిరాగాంధీ ప్రభుత్వమే కేటాయించింది. మరి అదే ప్రభుత్వ భూమిని అదే హెచ్యు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాము. ఎందుకు మీరు కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తున్నాము. ఆ భూమి ఎందుకంటే యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఆస్తి కాబట్టి వారి భవిష్యత్ అవసరాల కోసమే వాడాలని చెప్పేసి మేము ప్రధానంగా విద్యార్థి సంఘాలు కానీ తెలంగాణ సమాజం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఆ ప్రశ్నించే తరుణంలో రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రెస్టేజ్ గా తీసుకొని
ఎట్టి పరిస్థితి ఈ యొక్క భూములు ఎట్టి పరిస్థితి మేము యూనివర్సిటీ కేటాయించము, ఇది మేము కొట్లాడి సాధించుకున్నాము, మేము అమ్ముకుంటాం అని చెప్పేసి ఈ రోజు ఏదైతే మాట్లాడుతారో అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెలంగాణ ప్రజాస్వామిక వాదులను పిలువబడుతున్నటువంటి ప్రజాస్వామిక వాదులు ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ సంబంధించిన భూములను యూనివర్సిటీ దక్కే విధంగా వారు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాల్సిన ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పునర్పరిశీలించి పునరాలోచించి ఖచ్చితంగా ఆ 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ఇతరులకు కేటాయించకుండా కార్పొరేట్ సంస్థలకు అమ్మకుండా యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి Right. విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఒక వారి భవిష్యత్తు కోసం మీరు ఒక మార్గదర్శకాలుగా ఒక మార్గదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ప్రభుత్వం వారికి కృషి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ రామ్మోహన్ రావు గారు, అంటే ప్రధానంగా ఇందాక మాట్లాడుతున్న